నిజంగానే వారు అయింది అందులో, లేదా ఈ దేశానికి ఆ దేశానికి అయిన వారు అంతకు మించిది. ఇది అన్ని వారుల కంటే మించి పిక్చర్ రిలీజ్ అవనేవండి, అప్పుడు అందరికీ అర్థం అవుతుంది. సార్ ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కనబడినా కూడా హృతిక్ రోషన్ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పనికిరారండి. సో మరి ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు చూస్తారా? భయ్యా మెంటల్ ఎక్కిపోయింది భయ్యా, పిచ్చి ఎక్కిపోయింది, తల తిరిగి పడిపోయింది అంతే. ఉంది భయ్యా, ఈ వార్ 2 చూస్తా ఉంటే నాకే కానా వారు వచ్చేస్తుందా అంటే ఏం అర్థం అవట్లేదు అసలు. నిజంగానే వారు అయింది అందులో, లేదా ఈ దేశానికి ఆ దేశానికి అయిన వారు అంతకు మించిది. ఇది అన్ని వారుల కంటే మించి ఇది ఒక పెద్ద వారు. బ్రో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి విలన్ అనుకుంటున్నారా, హీరో అనుకుంటున్నారా? రెండు అతనే, హీరో అయినే, విలన్ అయినే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినే, మెయిన్ ఆర్టిస్ట్ అయినే, అన్ని ఎన్టీఆర్ గారే. ఈ రోజు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు అవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా హృతిక్ రోషన్ గారు కూడా, ఆయన కూడా ఒక హీరోనే. ఆయన ఆ పక్క హీరో, ఈయన ఈ పక్క హీరో కాబట్టి ఇక సౌత్ మొత్తం ఈయన పెద్ద హీరో, నార్త్ మొత్తం అతను పెద్ద హీరో. హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం కనపడట్లేదు అంటున్నారు చాలా మంది. అవునవును, ఏం చెప్తారు అంటే కనపడతా ఉంటే కనపడకుండా పోవాలి. ఎందుకంటే లవ్, హైట్ తక్కువ రకరకాల మాట్లాడతారు. నేను చూడు ఇప్పుడు హైట్ నేను తక్కువ ఏమైనా మాట్లాడలే, అందరూ అంతే. దయచేసి మానేయండి, హైట్ గురించి మాట్లాడద్దు. సరే మరి ఖచ్చితంగా ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా కదా, అవును, హాలీవుడ్ ఒక టాలీవుడ్, అవును, సినిమా ఏ రేంజ్ లో ఉండవు? సినిమా ఉంటది భయ్యా, సినిమా RRR కంటే, బాహుబలి కంటే, అంటే ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాల్ని బ్రేక్ చేస్తాయి ఖచ్చితంగా. ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. ఎన్ని వందల ఓడివాడు అన్నాడు ఆస్కార్ అవార్డు అని. ఆస్కారే కాదు, భాస్కరే కాదు, టాస్కారే కాదు, టాస్కర్ ఏ అవార్డు సరే ఇంకా కొత్తగా ఒక 10-15 అవార్డులు, ఒక 100 అవార్డు క్రియేట్ చేయాలి. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది ఇంకా ఈ సినిమాకైతే నేను చెప్పాలి. ఇంకా ఈ పక్క చూసుకుంటే, ఏ పక్క ఇంకా సౌత్ పక్కనైతే దాదాపు ఒక 5,000 కోట్లు ఈ పక్కే. ఇంకా ఆ పక్క ఇంకా నార్త్ పక్క చూస్తే ఒక 10,000 కోట్లు అనమాట. ఇంకా అట్ట మొత్తం చూస్తే ఇంత మించిగా ఇంకా 50,000 కోట్లు దాటి, 70,000 కోట్లు దాటి ఇంకా సినిమా ఎన్ని కోట్లు ఇంకా మనమే చెప్పలేం. కాబట్టి బాగా షైన్ అవుతాడు ఆయన. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా అందరికి ఉపకారాలు చేస్తాడని చెప్పి కూడా నేను విన్నాను. ఆయన పిక్చర్ మళ్ళీ చాలా సక్సెస్ అవ్వాలని, బంపర్ హిట్ అవ్వాలని, ఆయన ఇంకా విజయాలు సాధించాలని, నిండు 100 ఏళ్ళు సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకసారి ముఖ్యంగా ఈ వచ్చిన టీజర్ లో హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ కనిపించట్లేదు, అసలు ఆయన సెట్ కాలేదు అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఇప్పుడు అరచేతను అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా? అలాగా ఆయన పిక్చర్ రిలీజ్ అవనేవండి, అప్పుడు అందరికీ అర్థం అవుతుంది. సార్ ఇప్పుడు అసలు ఏమి లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు కదా. ఆయన ఆ వర్త్, ఆయన తగ్గ ప్రాధాన్యత లేకపోతే ఆయన చేయడు ఆయన. సార్ ఇప్పుడు తాతకు తగ్గ మనవాడు అంటున్నారు కదా, మరి తాతగారు లాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు? అవకాశం ఉందండి. మరి ఎందుకని ఆయన ఇంకా టైం తీసుకుంటున్నారేమో ఆయన. అది ఆయన పర్సనల్, మనకు అది ఆయన ఇష్టం. అది వస్తే మాత్రం తప్పకుండా అలాగే సక్సెస్ అవుతాడండి. సో మరి ఇది బాలీవుడ్ స్ట్రైట్ మూవీ కదా, సో మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేస్తారు. ఇప్పుడు ఏముంది, అంత పాన్ ఇండియా అయిపోయింది కదండి. ఇటు అటు అసలు ఆ భేదాలు కూడా ఏమి లేవు. అందరూ అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కూడా చేయాల్సిందే ఇంకా. సో మరి పుష్ప, బాహుబలి రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నాయండి? ఖచ్చితంగానండి, నాకైతే ఖచ్చితంగా నమ్మకం అవుతుందని. రికార్డ్ బ్రేక్ చేస్తాను. సార్ యాక్చువల్ మల్టీ స్టార్ అంటే ఇద్దరు హీరోలు ఉంటే మల్టీ స్టార్ అంటారు, కానీ ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి అలాగే హాలీవుడ్, అదే మన బాలీవుడ్ నుంచి రావడం జరుగుతుంది. ఎలా ఉండబోద్దు అంటారు? చాలా బంపర్ హిట్ అవుతుంది, చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కొంచెం కనబడినా కూడా హృతిక్ రోషన్ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పనికిరారండి. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్, సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాగుంటది. యాక్షన్ గానీ హావభావాలు అన్ని బాగానే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ ను అంత తక్కువ చేయడం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి వారసుడు అనే విధంగా ఒక తాతకు దగ్గర మనవడు అంటున్నారు. ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టినాడు అనుకోవచ్చా? యాక్టింగ్ లో చాలా నిలబెడుతున్నాను. ఇక ముందు ముందు రాజకీయంలో కూడా వచ్చి అలాగే చేస్తారని కూడా చాలా మంది అంటారు, వింటున్నారు. సరే, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే, సో మరి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్. చాలా ఫ్యూచర్ ఉంది, మంచి ఇంకా ముందుకెళ్ళాలి, చాలా సినిమాలు తీసి ఇంకా సమాజానికి సేవ చేయాలని కూడా కోరుకుంటాను ఆయన బర్త్డే సందర్భంగా.